ఇన్నాళ్ళ కెరియర్ మీరు పనిచేస్తున్నారు, పిల్లల్ని ఎందుకని సినిమాల్లోకి తీసుకురాలేదు మీరు? పిల్లలంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కగలిగినామని ఎంత ఆపినా ఆవిడ ఎక్కేస్తాడు. ఎక్కలేదమని ఎంత ప్రయత్నించినా ఎక్కించలేము. అలాగే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ జీలుంటే కదా మనం రాణించేది. అట్లాగే మా అబ్బాయిలను మా తమ్ముడు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళు రమా ఫిల్మ్స్. అట్లా మా ఇప్పుడు మీ ఆపేసిన తర్వాత మా రెండో బెంగళూరులో కన్నడం పిక్చర్ తీస్తున్నాడు. నువ్వు సక్సెస్ఫుల్గానే అక్కడ తీసుకుంటాడు, అక్కడే సెటిల్ అయ్యాడు. పెద్దనే మా దగ్గర ఇక్కడ అనుకోండి. అందుకనే వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఉంటారు వాళ్ళంతే, నాట్ ఆర్టిస్ట్గా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలగలేదు. మీరు ఇన్ని క్యారెక్టర్లు చేశారు, ఏదన్నా బాగా కష్టపడి నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఇది అని చేయకుండా ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? ముందే 2 ఉన్నాయమ్మా. చేయలేకపోయాను, చేయలేదేమో. నాకు శివాజీ వేషం కూడా వేయాలని ఉండేది. శివాజీ, ఛత్రపతి శివాజీ. దాని తర్వాత మూగా చెవిటి వద్దా అదొకటి వేయాలని ఉండేది, సంజీవ్ కుమార్ లాగా. అదే అవకాశం దొరకలా చేయడానికి. అన్నీ చేశాను, 2 చేయాలనుకునేవాడిని నేను. దుర్యోధన అనుకుని దుర్యోధన చేసాను. ఫస్ట్ లో దుర్యోధనుడు దుర్యోధనుడు శివాజీ చేయాలనుకునేవాడిని. దుర్యోధనుడు చేసేసారు, ఆల్రెడీ 2 పిక్చర్లు చేశారు. ఇదే చేయలేదు, అవకాశం రాలా. అప్పుడు మీరు పనిచేసిన నిర్మాతలు వాళ్ళకి తెలుసా మీకు ఈ క్యారెక్టర్లు అంటే ఇష్టం అని? తెలిసినా మరి అవకాశం రావాలి కదా. సినిమాలో కూడా వేషం ఉండాలి. దుర్యోధనుడు జైలు నేను వెంటబడితే కదా ఆఖరి రామారావు గారు ప్రోత్సహించి ప్రోద్బలంతో నాకు ఇచ్చారు వేషం కృష్ణావతారంలో. అదే కురుక్షేత్రంలో ముందు నన్ను బుక్ చేశారు దుర్యోధనుడికి. ఇక్కడ మైథాలజీ, హిస్టారికల్, సోషల్, ఫోక్లోర్, కౌబాయ్ అన్నీ వేసేసాను. అన్ని రసాలు చేశాను. అందుకనే నవరస నటన సారమని బిరుదు కూడా ఇచ్చారు. మనిషి ఏ మనిషికైనా ముందు జీవితంలో ముఖ్య అదృష్టం. ఇప్పుడు మీరు ఉన్న టాలెంట్ బయటపడాలంటే మీకు ఒక అవకాశం దొరకాలి కదా, ఆ అవకాశమే అదృష్టం. బెల్లదేశం వాళ్ళేమో పేతాసులో చూడలేరు, పేతాసు చేసిన వాళ్ళేమో వెల్లలుగా చూడలేరు, కబడ్డీలుగా చూడలేరు. అలాంటిది ఇండస్ట్రీలో ఇద్దరుగా రంగారావుగా నాకే ఛాన్స్ దొరికింది.